అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇండియా ఏఐ సమ్మిట్ 2026లో దేశం పరువు తీసింది గుర్గావ్కు చెందినటువంటి గల్గోటియాస్ యూనివర్సిటీ. అతి చేయబోయి అభాసు పాలైనటువంటి పరిస్థితి ఉంది గల్గోటియాస్. ఏఐ సమ్మిట్లో చైనా రోబో డాగ్ను ప్రదర్శించి తామే తయారు చేశామంటూ కూడా క్రెడిట్ కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది గల్గోటియాస్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం గల్గోటియాస్ స్టాల్పై ప్రశంసలైతే కురిపించారు. చైనా రోబో డాగ్ను ఇండియా ప్రోడక్ట్ అని చెప్పుకోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే నడుస్తోంది. చైనా సైతం సోషల్ మీడియాలో ఇండియా సమ్మిట్పై సెటైర్లు వేస్తోంది. గల్గోటియాస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. గల్గోటియాస్ స్టాల్ను ఏఐ సమ్మిట్ నుంచి పీకేసింది కేంద్రం. చేసినటువంటి తప్పుకు క్షమాపణలు చెప్తూ గల్గోటియాస్ ఒక లేఖ రాసింది. ఒక్క సారీతో పోయినటువంటి దేశం పరువు తిరిగి వస్తుందా అంటూ కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చదువులేని వాళ్ళు ఏదో చేశారంటే అనుకోవచ్చు. ఆ స్థాయిలో చదువుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఒక యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు, టెక్నాలజీ ఈ స్థాయిలో డెవలప్ అయ్యి సోషల్ మీడియా కూడా ఈ స్థాయిలో డెవలప్ అయినప్పుడు ప్రపంచ నలుమూలల ఎక్కడో జరుగుతున్నటువంటి అంశం కూడా మన వద్దకు వస్తూ ఉన్నప్పుడు ఇతర దేశాల్లో అంటే మన పక్కనే ఉన్నటువంటి చైనాలో తయారైనటువంటి ఒక ప్రోడక్ట్ని మన ప్రోడక్ట్ అని చెప్పి ఒక అంతర్జాతీయ ఏఐ సమ్మిట్లో ఆ స్టాల్లో దాన్ని ప్రదర్శిస్తే తెలుసుకోలేనంత అవివేకంతో పిచ్చితనంతో దేశ ప్రజలు ఉన్నారా? ప్రపంచం కూడా అదే విధంగా ఉందా? గల్గోటియాస్ ఏం ఆలోచిస్తోంది? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఎంత పిచ్చితనం అని అంటే ఆ పిచ్చితనాన్ని ఒకసారి మాటల్లో విందాం ఏం మాట్లాడుతుందో. आप देख रहे हैं ना, ये ओरायन रोबोटिक डॉग या रोबोटिक कुत्ता का है हिंदी में, लेकिन ये थोड़ा अलग है, हटके है। आजकल हम देख पाते हैं क्रिकेट स्टेडियम में ऐसा चल रहा है, लेकिन ये थोड़ा हटके है और इसके बारे में हम आपको ज्यादा बताएंगे। इस वक्त प्रोफेसर नेहा सिंह मेरे साथ मौजूद है जो बात करेगी। प्रोफेसर नेहा, हेलो, नमस्कार। नमस्कार। ये ओरायन जो है बिल्कुल हटके है। ओरायन इज द न्यू आर्टिफिशियल इंटेलिजेंस फेस। इट इज अ रोबो डॉग और जैसा कि आप देख सकते हैं ये बहुत सारे शेप्स और साइजेस में अपने आप को तब्दील कर सकता है और इसके अंदर जो बैटरीज हैं वो 8 घंटे तक ऑपरेशनल होती है। छोटे मोटे टास्क करता है, ये सर्विलेंस करता है, मॉनिटरिंग करता है, अनएक्सेसिबल जगहों पर जाकर के उनकी पिक्चर्स कैप्चर कर सकता है और हमारी पूरी कैंपस में ये घूमता रहता है। बच्चों को बहुत एंटरटेन करता है। एजुकेशन చేసినటువంటి తప్పుని ఆ ప్రొఫెసర్, ఉన్నత చదువుకున్నటువంటి ప్రొఫెసర్, ఆ స్టాల్లో గల్గోటియాస్ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాన్ని నిజంగా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. అంటే ఎవరికి కూడా టెక్నాలజీ మీద దీనికి సంబంధించి అవగాహన లేదనుకుంటున్నారా? లేకపోతే పక్క దేశం చైనాలో ఏం జరుగుతుంది, టెక్నికల్గా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉందో, ప్రపంచ దేశాలన్నిటి నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అద్భుతమైనటువంటి పరికరాలని కూడా సోషల్ మీడియాలో చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఒక రోబో డాగ్ చైనా మీడియా ఎంత ఏకిపారేస్తోందంటే భారతదేశం పరువు తీయడానికి గల్గోటియాస్ పూనుకుందా అనేటువంటి మాట. చైనాలో ఈ అంశానికి సంబంధించి ఇది మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, భారతదేశానికి అంత సీన్ లేదు అని, వాళ్ళు మా నుంచి కాపీ కొట్టారు అని కూడా చైనా మీడియా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. మనమే మన దేశం పరువు మనమే తీసుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఏ స్థాయిలో ఆమె కాన్ఫిడెంట్గా చెప్తోంది అది మేమే తయారు చేసాం, ఆ ప్రతిభ అంతా మాదే, మంచి ఛార్జింగ్తో అది నడుస్తుంది, చాలా ఇదిగా ఉంటుందని. మరొక బైట్ కూడా ఒకసారి చూద్దాం. देखिए, मिसलीड एक बहुत बड़ा शब्द है। आप लोग जर्नलिस्ट हैं, आपको ये सारे शब्द थोड़े रिस्पॉन्सिबली यूज करने चाहिए। एक गलत मिस इंटरप्रिटेशन से इंटरनेट हैज गॉन बाय स्टॉर्म। ठीक है, लोगों के पास शायद वक्त नहीं है कि बहुत सेंसिबली चीज़ों को सुने और समझे। आप मिसलीड जैसे शब्दों का प्रयोग ना करें, मेरी आपसे विनती है। हाँ, ये हम आपको एक्सप्लेन कर सकते हैं। हाँ, वो हम आपको एक्सप्लेन कर सकते हैं कि कहाँ थोड़ी सी चूक हुई है। सर, योर 6 कैन बी माई 9। मैं जो कहना चाहती हूँ शायद मैं बहुत अच्छे से कह नहीं पाई, समय के अभाव के कारण या आसपास के बज और शोर के कारण, और आप जो समझना चाहते हैं शायद आपने उसमें पूरा धैर्य नहीं दिया उसको ठीक तरह से समझने का। गलगोटिया यूनिवर्सिटी एक बहुत रिस्पॉन्सिबल शिक्षण संस्थान है। हमारी क्यूएस रैंकिंग्स अगर आप देखेंगे तो वो सिर्फ क्वालिटी एजुकेशन पे नहीं, हमारी लेगेसी और वैल्यू सिस्टम पे भी है। तो हम एक एकेडमिक इंस्टीट्यूशन है, हम बहुत रिस्पॉन्सिबल इंस्टीट्यूशन है। हमने ये कभी क्लेम नहीं किया कि हमने कुछ मैन्युफैक्चर किया है जो हमने नहीं किया। 1 सेकेंड, लेट मी कंप्लीट। जी, तो
डेवलपमेंट का मतलब किसी चीज़ को डिज़ाइन और मैन्युफैक्चर करना नहीं होता है। मैंने ये भी कहा था कि हमारे पास सेंटर ऑफ एक्सीलेंसेज हैं जिनके साथ स्टूडेंट्स इस पे काम करके कुछ और डेवलप कर रहे हैं। आई एम नॉट अ फैकल्टी ऑफ आर्टिफिशियल इंटेलिजेंस, आई एम अ फैकल्टी ऑफ कम्युनिकेशन इन द स्कूल ऑफ मैनेजमेंट, बट आई एम वेरी रिस्पॉन्सिबल इन माई चॉइस ऑफ वर्ड्स एंड व्हाट आई इंटेंट टू से एंड आई स्टिल स्टैंड बाय। ఆమె ఫ్యాకల్టీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అట. సో తన యూనివర్సిటీలో స్టూడెంట్స్ తయారు చేసినటువంటి ఒక ప్రోడక్ట్ని ఆ సమ్మిట్లో ప్రదర్శించేటువంటి పరిస్థితి అంటే కంప్లీట్గా ఒక కమ్యూనికేషన్ వ్యవస్థతో కూడుకున్నది. అంటే ప్రతిదీ కూడా ఎవరు తయారు చేశారు, దీనికి సంబంధించి మనం దీన్ని రిప్రజెంట్ చేయొచ్చా, దీనికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఇవన్నిటిని కూడా ఒక కమ్యూనికేషన్ వ్యవస్థతోనే తీసుకొచ్చి అక్కడ రిప్రజెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి రిప్రజెంటేటర్ తను మాట్లాడుతున్నది క్లియర్ కట్గా ఏం మాట్లాడుతోంది, నేను దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి దానికి నేను టీమ్ లీడ్ని కాదు, ఒక కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించినటువంటి నేను వ్యక్తిని, మీరు ఈ అంశాన్ని పెద్దది చేయొద్దు, పెద్దగా కాకపోతే మనం చేసినా చేయకపోయినా ఇతర దేశాల మీడియా పర్టికులర్గా చైనా మీడియా మా దేశంలో ఇదిగో ఈ రోబోడాగ్ ఇక్కడ ఉంది, ఇది మా దేశం ప్రోడక్ట్ అని చెప్పడానికి పూర్తి సాక్ష్యాలు మా దగ్గర ఉంది, గల్గోటియాస్ చూపించగలదా, భారత్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా ఈ అంశానికి సంబంధించి. సరే గల్గోటియాస్ యూనివర్సిటీ ఒక సారీ తోటి ముగించిందని అనుకుందాం. ఒక సారీ చెప్పగానే మన దేశం పరువు, పోయినటువంటి దేశం పరువు అనేది తిరిగి వస్తుందా అనేటువంటి మాట. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కూడా మరి అవగాహన ఉండి చేశారా, అవగాహన లేక చేశారా, వారు కూడా ఇదెంతో అద్భుతం, మన దేశానికి గర్వకారణం అనేటువంటి అర్థం వచ్చేటువంటి రీతిలో వారు చేసినటువంటి ట్వీట్ కూడా విమర్శల పాలవుతుంది. అంతర్జాతీయ సమ్మిట్, ఏఐ సమ్మిట్ అక్కడ జరుగుతూ ఉంటే దీనికి సంబంధించి గుర్గావ్లో ఆ స్థాయిలో అంటే కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి నేను పనిచేస్తున్నాను కానీ ఆ స్థాయిలో కమ్యూనికేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. పర్టికులర్గా ఆ వస్తువుకు సంబంధించి మనం రిప్రజెంట్ చేయొచ్చా, గల్గోటియాస్ యూనివర్సిటీ స్వయంగా తయారు చేసిందని ఆ స్టాల్లో అయితే ప్రదర్శించారు. మరి కేంద్రం కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకుని ఆ స్టాల్ని అయితే పీకేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రదర్శించినటువంటి పరిస్థితి ఏంటి, యూనివర్సిటీల మీద ఇప్పటివరకు భారతదేశంలో కొన్ని యూనివర్సిటీల మీద పర్టికులర్గా చాలా నేమ్ ఉన్నటువంటి పరిస్థితి, ఇతర దేశాల నుంచి వచ్చైనా సరే భారత్లో చదువుకోవాలి అనేటువంటి ఒక ఒపీనియన్తో ఉన్నటువంటి వాళ్ళకి భారత్లో కూడా ఇటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి, వెళ్ళొద్దు అని వాళ్ళ దేశాల్లో కూడా కొంతమంది సలహాలు ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. ఆమె చెప్తోంది ఏంటి, నేహా సింగ్, గల్గోటియాస్ యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది, అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం మా దగ్గర ఉంది, ఫ్యాకల్టీ ఉంది, అన్నీ చెప్తున్నారు. కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది అనేటువంటి ఒక మాట చెప్పగానే కాపీ ప్రోడక్ట్ ఎక్కడో తయారు చేసినటువంటి, ఇతర దేశాల్లో తయారు చేసినటువంటి ఒక రోబో డాగ్ని, ఏఐతో నడిచేటువంటి ఒక రోబో డాగ్ని మన ప్రోడక్ట్ భారతదేశం తయారు చేసింది, మా యూనివర్సిటీ తయారు చేసిందని ఇంటర్నేషనల్ సమ్మిట్లో సబ్మిట్ చేయడం అని అంటే దేశం పరువుని మన దేశంలో నిట్ట నిలువున తీసినటువంటి పరిస్థితి ఉంది. క్షమాపణలు చెప్తే సరిపోదు, యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరొక బయట కూడా చూద్దాం. Speaking of that, Galgotias University have been asked to vacate the expo. Is that concerns related to them using the Chinese robot, or there are other issues as well? No, you see, I mean, the point is that, we want genuine and actual work to be reflected in the way that people exhibit in expos. The idea is not to sort of use this as an opportunity in any other fashion. So we don't want a controversy around exhibits which are presented here. So I think it's essential that a code is followed there. Our intention is never to encourage somebody to, plagiarism or anything of that kind cannot be, misinformation cannot be encouraged. So we don't want a controversy around this. We don't want controversy around exhibits in the expo. So I'm not getting into whether they are right or wrong. We just don't want a controversy. ये एक రైట్గా ఇండియా ఏఐ సమ్మిట్ 2026లో దేశం పరువు తీసింది గుర్గావ్కు చెందినటువంటి గల్గోటియాస్ యూనివర్సిటీ. అతి చేయబోయి అభాసు పాలైంది, భారతదేశాన్ని కూడా అభాసు పాలు చేసింది ఆ గల్గోటియాస్ యూనివర్సిటీ. ఏఐ సమ్మిట్లో చైనా రోబో డాగ్ను ప్రదర్శించి తామే తయారు చేశామంటూ క్రెడిట్ కొట్టేసినటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చింది. ఈ అంశంతో దేశం పరువు పోయింది. చైనాకు భారత్ను విమర్శించడానికి ఒక అస్త్రం అయితే దొరికినటువంటి పరిస్థితి ఉంది. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, టెక్నికల్గా మేము అడ్వాన్స్డ్గా ఎంతో డెవలప్ అయ్యామనేటువంటి మాట చెప్తూనే ఉంది. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం గల్గోటియాస్ స్టాల్పై ప్రశంసలు కురిపించడం ఒకంత విమర్శలకైతే దారితీస్తుంది. చైనా రోబో డాగ్ని ఇండియా ప్రోడక్ట్ అని చెప్పుకోవడంపై కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్
నడుస్తోంది. సారీ చెప్పగానే సరిపోదు, ఒక కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని అయితే అభిప్రాయం వ్యక్తమవుతోంది.